మొందా తుఫాన్ కారణంగా మరి ఇక్కడున్న కాలనీలను పర్యవేక్షించడానికి రావడం జరిగింది. జగనన్న కాలనీ మరియు విఘ్నేశ్వర కాలనీ, శారదా కాలనీ, కేపాల కాలనీ సందర్శించిన తర్వాత మరి వర్షం దాటికి దాదాపు అన్ని ఇళ్ళు నీట మునిగాయి. సో నీట మునగడంతో పాటు మరి ఏదైతే ఉపాధి రంగంగా ఉందో చేనేత మగ్గాలను కూడా పరిశీలించడంతో మరి దాదాపు అన్ని మగ్గాల్లో నీరు చేరి అవి ఏదైతే పడుగు పేక నూలు ఉన్నాయో అవి పనికిరావు. అలాగే ఏదైతే పావు చెక్కలు ఉన్నాయో కానీ ధోని వాటికి సంబంధించిన కూడా వర్షంలో నీటిలో మునిగిపోవటం వల్ల అవి కూడా రేపు పని చేసుకోవడానికి పనికిరాని వస్తువులుగా తయారవుతాయి. సో ప్రభుత్వం ఇంతవరకు ఎవరు అధికారులు కూడా ఈ కాలనీని సందర్శించలేదనేది మరి ఇక్కడున్న ప్రజలు చెప్తా ఉన్నారు. మరి సందర్శించాల్సిన బాధ్యత అధికారులది. మరి విపత్తు నివారణ నిధుల కింద మరి ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్తా ఉన్నారు. సో నిత్యావసర సరుకులు ఇస్తున్నామన్నారు, ప్లస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నామని చెప్పారు. మరి ఈ రోజున ఈ 3 కాలనీలు కానీ 4 కాలనీలు కూడా ఏ ఒక్క అధికారి కూడా మరి వచ్చిన సందర్భంగా కనపడట్లేదు. మరి ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి విపత్తు నివారణ నిధుల కింద వీరికి నిత్యావసర సరుకులు వెంటనే ఇవ్వాలి. అలాగే ఏదైతే ఉపాధి రంగం పునరీకరణ చేసుకొని మళ్ళీ ఉపాధి రంగాన్ని పెంపొందించుకొని వాళ్ళ ఆదాయాన్ని పెంపొందించుకోవాలంటే మరి దానికి దాదాపు ఈరోజు 20,000 నుంచి 25,000 నష్టపోయారు. ప్రతి ఒక్క చేనేత కార్మికుడు కూడా 20 నుంచి 25,000 దాకా నష్టపోవడం జరిగింది. విపత్తు నివారణ నిధుల కింద మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద వెంటనే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి మరియు అలాగే మరి మిగతా వర్గాలకు నష్టపోయిన వర్గాలందరికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక చేయూత ఇవ్వాలని, నిత్యావసర సరుకులు అందించాలని మరి ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తూ, అలాగే మా వంతు సహాయం కూడా ఇక్కడ సందర్శించాం, మా వంతు సహాయంగా కూడా త్వరలోనే ఈ కాలనీలకు అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం.